200 యూనిట్ల లోపు వాడే ఇళ్లు 1,05,00,000. వీటి నుంచి డిస్కంలకు ప్రతి నెలా వస్తున్న ఆదాయం 350 కోట్లు. ఉచిత విద్యుత్ గ్యారంటీ హామీ అమలుపై సర్కార్ కసరత్తు. ప్రతి నెల 200 యూనిట్ల గృహావసర కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారంటీ హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ హామీ అమలు వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందనే లెక్కలను విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలను తాజాగా అడిగింది. ఈ నెల 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గృహావసర విద్యుత్తు కనెక్షన్లు 1,31,48,000 పైగా ఉన్నట్టు తేలింది. వీటిలో నెలకు 200 యూనిట్ల వరకు వాడేవి 1,05,00,000 వరకు ఉన్నాయి. ఈ కనెక్షన్ల నుంచి నెల కరెంటు బిల్లులపై డిస్కంలకు సుమారు 350 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ 1,05,00,000 ఇళ్లకు కరెంటు ఉచితంగా ఇస్తే ఈ సొమ్మంతా డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1 యూనిట్ కరెంటు సరఫరా సగటు వ్యయం యావరేజ్ సప్లై కాస్ట్ ACS 7.807 అవుతుంది. 200 యూనిట్లు వినియోగించే వారికి ప్రస్తుతం ACS కంటే తక్కువ ఛార్జీలే వసూలు చేస్తున్నారు. ప్రస్తుత వినియోగాన్ని బట్టి ఏడాదికి సుమారు 4,200 కోట్ల వరకు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ సరఫరా సాధ్యమని ప్రాథమిక అంచనా. ACS ప్రకారం చెల్లించాల్సి వస్తే ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త బడ్జెట్లో ఈ పథకానికి నిధుల కేటాయింపును బట్టి ఏ రకంగా ఇస్తారనే అంశంపై స్పష్టత వస్తుంది. వివరాల నమోదుకు ప్రత్యేక పోర్టల్. ఉచిత కరెంటు పొందే 1.05 కోట్ల ఇళ్ల వినియోగదారుల సరఫరా నమోదుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి వస్తుంది.